అనంతపురంలో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సభకు కార్యకర్తలు ఇప్పటికే భారీగా తరలి వస్తున్నారు. మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తొలి సభను ఏర్పాటు చేశాయి కాబట్టి చాలా భారీ సంఖ్యలోని జనం కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ హడావుడు ఎలా కనిపిస్తోంది? ఏ టైంకి ఆ సభాస్థలికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ మనం చెప్పొచ్చు మరికొన్ని గంటల్లోనే మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులు కూడా ఇటు బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీగా కూడా 3 గంటలకి ఈ సభ స్టార్ట్ కాబోతుంది. సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రజల్లోకి సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. అయితే 15 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం సర్కారు తొలిసారిగా కూడా 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయికతో ఇంత భారీ ఎత్తున సభను ఏర్పాటు చేయడం తొలిసారి కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క వచ్చేటువంటి కార్యకర్తలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక 60 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా ప్రాంగణం వద్ద ఎక్కడికెక్కడ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పలువురు మంత్రులు నారాయణతో పాటు అదేవిధంగా సబిత, మరికొంతమంది మంత్రులు, దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కూడా జోనల్ వైజ్ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా సభా ప్రాంగణానికి ఉదయం నుంచి కూడా వచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు అనంతపురంలో ఏదైతే బాణుడు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడికైనా మజ్జిగ ప్యాకెట్లు ఉండొచ్చు, వాటర్ బాటిల్స్, అదేవిధంగా వచ్చేటువంటి భారీ ఎత్తున అంటే వచ్చేటువంటి రోడ్డు పొడవును కూడా వాటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు జనసేనకు సంబంధించినటువంటి అగ్రనేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలు, సో తొలిసారి ముగ్గురు ఏకమయ్యి ఒకే సభలో ప్రసంగం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక ఆసక్తిగా కలుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సూపర్ 6లో ఉన్నటువంటి అనేక పథకాలు ఈరోజు ప్రజలు సంక్షేమానికి చాలా ఆర్థికంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఇటు అన్నదాత భరోసా ఉండొచ్చు, తల్లికి వందనం, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి అమౌంట్లు ఉండొచ్చు, అదేవిధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలను అయితే టీడీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మహిళలు ఎక్కువగా ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 3 గంటలకు ఎగ్జాక్ట్లీగా కూడా సభా ప్రాంగణం ప్రసంగించేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.